మా రూమ్మేట్ కాకినాడ సైడ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ వస్తా ఉంటే స్వీట్స్ అయితే తెప్పించాడు. ఏమేమి వచ్చాయో చూపిస్తా చూడండి. భీమవరం కాకినాడ సైడ్ పూతరేకులు ఎక్కువ ఫేమస్ కాబట్టి 2 ప్యాకెట్లు తెప్పించాడు. మేము వీటిని బుడ్డకారాలు అంటాము. 1/2 కేజీ తెప్పించాడు. ఇంకో 3 రకాల పాలకోవ అయితే ఉన్నాయన్నమాట. ఇది చూడడానికి మైసూర్ పాక్ లెక్కనే ఉంటది కానీ మిల్క్ కేక్ అని పిలుస్తారు. చాలా బాగుంటది టేస్ట్ మాత్రం పాలకోవా. ఇలా స్వీట్లు చూసినప్పుడు బాగా తినాలనిపిస్తుంది కానీ ఎగిటిపోతుంది అనమాట. స్పైసీ ఐటమ్ ఎంతైనా తినొచ్చు కానీ 1-2 తినగానే స్వీట్ ఐటమ్స్ ఎగిటి. దీని పేరు నాకు తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది పాలకోవ లెక్కనే ఉంటది కానీ వైట్ కలర్ లో చాలా సాఫ్ట్ గా ఉంటది అనమాట స్వీట్. ఆ స్వీట్ స్మెల్ కూడా మిల్క్ అండ్ నెయ్యి వాసన అయితే వస్తూ ఉంటది. ఇవి 2 టేస్ట్ చేసి పక్కన పెట్టిన తర్వాత పూతరేకులు అయితే ఓపెన్ చేశాను. అబ్రాడ్ తీసుకెళ్లాలంటే ఇలా ప్యాకింగ్ చేస్తారో లేదో తెలియదు కానీ చాలా గట్టిగా ప్యాక్ చేశారు. మా సైడ్ స్వీట్ షాపుల్లో చాలా సార్లు పూతరేకులు చూశాను కానీ ఒక్కో పూతరేకి ఒక్కొక్క కవర్ అయితే తొడుగున్నారు. ప్యాకింగ్ విషయానికి వచ్చినా టేస్ట్ విషయానికి వచ్చినా చాలా బాగా చేశారు. మా రూమ్మేట్ గానీ నేను గానీ ఎవరన్నా మా ఫ్రెండ్స్ వస్తా ఉంటే ఖచ్చితంగా స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ అయితే తెప్పించుకుంటాం. నాకు ఇన్ని ఐటమ్స్ లేకన్నా ఇది మాత్రం టేస్ట్ వేరే లెవెల్ అనిపించింది. చాలా బాగుంది. ఈ స్వీట్ ఐటమ్ పేరు మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.